హలో ఆల్. ఈ వీడియోలో మనము లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అల్గోరిథంని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఆర్యు అంటే ఏంటి, ఎందుకు వచ్చింది ఇది, యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ప్రీవియస్గా మనము పేజ్ రీప్లేస్మెంట్ ట్యాకిల్ చేసినాం, కానీ అక్కడ పేజ్ రీప్లేస్మెంట్ చేయలేదు, పేజ్ ఫాల్ట్ వచ్చింది మనకి. సో అక్కడ ఏమైందంటే ఒక ఫిజికల్ అడ్రస్కి లేకపోతే ఒక వర్చువల్ అడ్రస్కి ఫిజికల్ అడ్రస్ మ్యాపింగ్ లేకపోతే, ఫిజికల్ అడ్రస్ మ్యాపింగ్ లేకపోతే అంటే ప్రెజెంట్ బిట్ 0 ఉంటే, ప్రెజెంట్ బిట్ 0 ఉంటే ఏమర్థము, అక్కడ ఫిజికల్ ట్రాన్స్లేషన్ లేదు, వర్చువల్ నుంచి ఫిజికల్ అడ్రస్ ట్రాన్స్లేషన్ లేదు. ట్రాన్స్లేషన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, సెకండరీ మెమరీ నుంచి ఈ కేసు పేజ్ ఫాల్ట్, ఈ పేజ్ ఫాల్ట్ వచ్చినప్పుడు మనం సెకండరీ మెమరీకి పోయి ఆ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉన్నదో ఆ ఫైల్ని తీసుకొచ్చి రీప్లేస్ చేస్తాం. సో సెకండరీ మెమరీ నుంచి ఆ ఫైల్ తీసుకొని వస్తాం. సో అప్పుడు ఆ ఫైల్ తీసుకొని రావాలంటే ఇక్కడున్న ఏదో ఒక పేజ్ని మనము రీప్లేస్ చేయాలి. సో ఇష్టం వచ్చిన పేజ్ని రీప్లేస్ చేయలేము, ఎందుకంటే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఒక పేజ్లో. సో మనం పేజ్ ఫాల్ట్ వచ్చినప్పుడు సెకండరీ మెమరీకి పోయి ఆ డేటా తీసుకొని నువ్వు ఎక్కడ పెడతావు. సపోజ్ నీకు వర్చువల్ అడ్రస్లో 4 ఉంటే ఫిజికల్ అడ్రస్లో 2 ఉంటాయి వాల్యూస్. సో ఇప్పుడు నువ్వు కొత్త పేజ్ని తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ పెట్టాలి అంటే ఐదర్ నువ్వు 4ల నుంచి ఒకటి తీసేసి ఈ కొత్త పేజ్ని ఇన్సర్ట్ చేయాలి. నువ్వు 4 నుంచి ఒకటి తీయకుండా ఈ 5 చేస్తా అంటే అట్లా కరెక్ట్ కాదు. సో ఒకటి రీప్లేస్ చేసి దీన్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు దేన్ని రీప్లేస్ చేయాలి అనేది క్వశ్చన్. సో కరెక్ట్గా ఆలోచిస్తే ఏదైతే పేజ్ని చాలా తక్కువ యూజ్ చేసినాము, సో ఏదైతే పేజ్ని మనము అసలు యూజే చేయలేదు ఎక్కువ, ఇప్పుడు ఇట్లా ఆలోచించండి. సపోజ్ ఒక మూవీ చూస్తున్నాం, మూవీ చూస్తుంటే మీకు గ్రాఫిక్ కార్డ్స్, సౌండ్ కార్డ్స్, ఆ తర్వాత విజువల్స్ ఇవి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. అంతేగాని ఒక గేమ్ ఫైల్ ఉందనుకో ర్యామ్ లోపల, అది యూజే కాదు. జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే అవసరమైనవి మాత్రమే చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటుంది సిపియు, అనవసరమైన యూజ్ చేయదు. సో ఇట్లాంటి అనవసరమైన పేజెస్ని తీసుకొని మనము రీప్లేస్ చేస్తాం. ఇట్లా అనవసరమైన పేజెస్ మనకి తెలవడానికి లీస్ట్ రీసెంట్లీ యూజ్ అనే అల్గోరిథం హెల్ప్ చేస్తుంది. అది ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే, సపోజ్ ఇది ఉన్నది స్టేట్, ఇట్లా ఉన్నది స్టేట్, ఇక్కడ ఇది ఒక్కొక్క పేజ్ది అనమాట. ఇది P1, ఇది P2, ఇది P3, P4, ఒక్కొక్క పేజ్. ఇక్కడ ఒక్కొక్క పేజ్ది స్టేటస్, ఇది స్టేటస్ అంటే స్టేట్. ఇది ఎట్లా స్టేట్ అంటే ఓకే, బైనరీ కంప్యూట్ చేయి, ఒక్కొక్క దాన్ని బైనరీ కంప్యూట్ చేయి. ఇగో P2 అనేది ఇక్కడ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్, ఎందుకంటే అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి అక్కడ. సో ఫస్ట్ మనం రెఫర్ చేస్తున్నాం, క్వశ్చన్ మనకి రెఫర్ చేయమని ఇస్తారు. ఫస్ట్ పేజ్ రెఫర్ చేద్దాం. ఫస్ట్ పేజ్ రెఫర్ చేసే ముందు సింపుల్గా ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, టాప్ టు బాటమ్ జీరోస్, లెఫ్ట్ టు రైట్ వన్స్. ఈ సింపుల్ రూల్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ పేజ్ 1 కాబట్టి మనము ఇది టార్గెట్ చేస్తున్నాం, ఇది. సో సింపుల్గా టాప్ టు బాటమ్ 0, ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ 1 1 1 1, తర్వాత 0, ఇది 0 అయిపోతుంది, 0 0. తర్వాత మిగిలిన స్టేట్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయండి, మిగిలిన స్టేట్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఫస్ట్ పేజ్ రెఫర్ చేసినాం, థర్డ్ పేజ్ రెఫర్ చేద్దాం. థర్డ్ పేజ్ అంటే ఇది. సో ఇక్కడి నుంచి ఈ ఇమేజ్ని సేవ్ చేయాలి. సో మళ్ళీ అదే థర్డ్ పేజ్ ఇది కాబట్టి ఫస్ట్ 1 1 1 1 0 0 0 0, ఫస్ట్ రో తర్వాత కాలం. సో 1 అయినాక మళ్ళీ 0 అయిపోతుంది.
తర్వాత మిగిలిన స్టేట్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయండి. తర్వాత రెఫర్ చేయాల్సిన పేజ్ 2 అంటే దీన్ని టార్గెట్ చేస్తున్నాం మనం. ఓకే, సో 1 1 1 1 1 0 0 0 0 మిగిలిన స్టేట్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయి. ఓకే, నెక్స్ట్ రెఫర్ చేయాల్సిన పేజ్ 0 కాబట్టి ఈ పేజ్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ అగైన్ ఇటు నుంచి 1 1 1 1 పైనుంచి 0 0 0 0 తర్వాత మిగిలిన స్టేట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయి. ఓకే, రెఫరెన్సెస్ అయిపోయినాయి. మనం ఎన్నిసార్లు పేజెస్ 4 టైమ్స్ ఒక పేజ్ 4 పేజెస్ రిఫర్ చేసినాం మనం. ఇప్పుడు ఏది బెస్ట్ పేజ్ టు రీప్లేస్ అంటే ఏది రీసెంట్లీ యూజ్డ్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఒక్కొక్క దాన్ని బైనరీ కంప్యూట్ చేయి. బైనరీ కంప్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది వాల్యూ, P0దేమో బైనరీ కంప్యూట్ చేస్తే 0 1 1 1, P1ది బైనరీ కంప్యూట్ చేస్తే 0 0 0 0. ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇదే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ పేజ్. సో సింపుల్గా ఈ పేజ్ 1ని మనం రీప్లేస్ చేయొచ్చు. సో పేజ్ 1ని రీప్లేస్ చేయొచ్చు మనం. సో బైనరీ కంప్యూట్ చేయడం రాకపోతే సింపుల్గా ఇక్కడ 2 power 0 ఓకే 1 2 4 8 అని రాసుకొని 1 ఉన్న దగ్గర ఆ నంబర్స్ని నోట్ డౌన్ చేసుకొని అవి ప్లేస్ చేయండి. 7. సో ఇక్కడ అయితే అన్ని జీరోస్ వస్తాయి కాబట్టి ఇది బెస్ట్ పేజ్ రీప్లేస్ చేయడానికి. సో ఇది లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ algorithm.